దేశంలో తొలిసారి రిజిస్ట్రేషన్ల శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో స్లాట్ నమోదు విధానాన్ని తొలిసారిగా 2 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద చంపాపేట, సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఫలితాలను బట్టి దశల వారీగా రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. ఈ 2 కార్యక్రమాల పరిధిలోకి వచ్చే ప్రాంతాలను విలీనం చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మాన్యువల్ పద్ధతిలో కాకుండా ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకుంటే ఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నిర్ణయిస్తుంది. ఒకసారి స్లాట్ నమోదైన తర్వాత తిరస్కరించే అవకాశాలు లేకపోవడం వల్ల లంచాల దందా చాలా వరకు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో చాలా ప్రాంతాలలో అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నందున దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నూతన సాంకేతిక విధానాన్ని వినియోగిస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్కు SMS వస్తుంది. దానిలో చంపాపేటలోన, సరూర్ నగర్లోన ఎక్కడికి వెళ్ళి లావాదేవీని పూర్తి చేసుకోవాలో సమాచారం ఉంటుంది. ఈ 2 కార్యాలయాల్లో ఎక్కడ తక్కువ రద్దీ ఉంటుందో అంచనా వేస్తూ ఏఐ వినియోగదారులకు అక్కడికి పంపించేలా సమన్వయం చేస్తుంది. ఆటోమేటిక్ పద్ధతిలో రద్దీ లేని కార్యాలయానికి లావాదేవీని కేటాయింపు చేసే విధానం దేశంలో మన రాష్ట్రంలోనే మొదటిదని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏ లావాదేవీ కోసం ఎవరు ఎప్పుడు వస్తారనే సమాచారాన్ని ముందస్తుగా ఆయా ప్రాంతాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇవ్వరు. రిజిస్ట్రేషన్లకు నిర్దేశించిన తేదీన, ఆ సమయాన ఏఐ ఆధారిత సాంకేతికతతో ఆ కార్యాలయానికి సమాచారం అందుతుంది. కనీసం 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేందుకు కొత్త పద్ధతిలో సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. స్లాట్ నమోదు ప్రక్రియ చేసుకునే సమయంలోనే డాక్యుమెంట్లలో ఏమైనా లోపాలు, ఆధారాలు, లింకు డాక్యుమెంట్లు లేకపోతే ఆ వివరాలను గుర్తించే వీలుంటుంది. ఏఐ ఆధారిత స్లాట్ రిజిస్ట్రేషన్ విధానంలో పలు కొత్త అంశాలను ప్రభుత్వం అమల్లోకి తెస్తుంది. డబుల్ రిజిస్ట్రేషన్ను స్లాట్ సమయంలోనే గుర్తించే విధానాన్ని అమలు చేస్తారు. చెరువులు, కుంటలు, నల్లాల పరిధిలోని బఫర్ జోన్లు, FTL పరిధిలోకి వచ్చే సర్వే నెంబర్లు, నిషేధిత జాబితాలోనివి రిజిస్ట్రేషన్ కాకుండా కట్టడి చేస్తారు.